64 హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. 64 హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తింతును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను, రాజుల చేతనైనను మరి నరుల చేతనైనను రక్షణ్య భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. రక్షణ్య భాగ్యము కలుగదు వారిని నమ్ముకొనకండి. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. మార్గము నశించును వారు మంటిలో కలసెదరు. వారి ప్రాణము నశించును వారు మంటిలో కలసెదరు. వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమును. వారి సంకల్పములన్నీయు నీ దినమే నాశనమును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో. యాకోబు దేవుండు ఎవనికి సాయం బగునో. ఎవడి యెహోవా మీద ఆశ పెట్టునో వాడే ధన్యుడు. ఎవడి యెహోవా మీద ఆశ పెట్టునో వాడే ధన్యుడు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను
ఆకాశ భూమి సముద్రం దానిలోని సృజించే ఆ తండ్రి అయిన తన మాటలు తప్పనివాడు. ఆ తండ్రి అయిన తన మాటలు తప్పనివాడు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. బాధ నొందిన వారికి అతడే న్యాయము తీర్చు. బాధ నొందిన వారికి అతడే న్యాయము తీర్చు. ఆకలి కలిగిన వారికి ఆహారము దయచేయు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. బంధింపబడిన వారి బంధములాయన దృంచు. బంధింపబడిన వారి బంధములాయన దృంచు. కన్నులను యెహోవా తెరువజేసెడివాడు. కన్నులను యెహోవా తెరువజేసెడివాడు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. కృంగినట్టి జనులా నింగెత్తెడు వాడాయనే. కృంగినట్టి జనులా నింగెత్తెడు వాడాయనే. నీ భక్తులా ఎల్లరినీ యెహోవా ప్రేమించును. నీ భక్తులా ఎల్లరినీ యెహోవా ప్రేమించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు. పరదేశవాసులను కాపాడు వాడాయనే. పరదేశవాసులను కాపాడు వాడాయనే. వేరు దిక్కులేని వారిని విధవలనాదరించును. వేరు దిక్కులేని వారిని విధవలనాదరించును. హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను
స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు భక్తిహీనుల దారిని వంకరగా చేయును భక్తిహీనుల దారిని వంకరగా చేయును యెహోవాయే తరతరములు పరిపాలించుచుండును యెహోవాయే తరతరములు పరిపాలించుచుండును హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు సీయోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును సీయోను నీ దేవుడు తరతరములు రాజ్యమేలును యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ యెహోవాను స్తుతించుడి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు హల్లెలూయా నా ప్రాణమా యెహోవాను స్తుతించు 20వ వచనం వరకు 17వ వచనం నుండి నేను చదువుతున్నా చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 16 నుండి. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ యాజకులకే కానీ యజమానులకే కానీ అధికారులకే కానీ పనిచేయు ఇతరమైన వారికే కానీ నేను ఈ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయాను, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లా కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారంలో మరలా కట్టుదము రండి. ఇదియోగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాహస్తమును వచ్చి రాజు నాకు సెలవిచ్చిన మాటను వచ్చి నేను వారితో చెప్పిదిని. అందుకు వారు మనం కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయటకై బలము తెచ్చుకొనిరి. అయితే కోరేనియాడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరేబియుడైన గెషెమును ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు ఈ పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పిరి. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలం చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వాతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 18వ వచనంలో మనం కట్టుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేటుకై బలం తెచ్చుకొనిరి. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి మాట అంటే, మనము పని పూనుకుందాం. కాబట్టి మనం పని పూనుకుంటాం. ఈ పని ఎలాంటిదంటే బహు గొప్పది. ఎలాంటి పని ఇది? బహు గొప్పది. ఇది ఎలాంటి పని అంటే మంచి కార్యం అండి. ఇది ఎలాంటి కార్యము? మంచి కార్యం. మంచి కార్యం చేసేటప్పుడు ఏముంటుంది? మంచి కార్యం చేసేటప్పుడు ఏం జరిగింది? సరే శాంసన్ తర్వాత మంచి కార్యం చేసేటప్పుడు ఏం జరిగింది? చెడ్డ కార్యాలు కూడా జరుగుతూనే ఉంటాయి.
కాబట్టి ఇక్కడ బైబిల్ సెలవిచ్చిన మాట ఏంటంటే మంచి కార్యం చేయడంకై మనం బలం తెచ్చుకోవాలా. చెడ్డోళ్ళు కూడా ఉంటారు, చెడగొట్టేవాళ్ళు. కానీ ఎవరెంత చెడగొట్టినా దేవుని మీద ఆధారపడినప్పుడు సర్వోన్నతుడైన దేవుడు, ఆ దేవుని హస్తము కొలది ఆకాశమందున్న దేవుడే తన యత్నము సఫలం చేస్తాడు. అంటే తన ప్రయత్నం తానే మందిరం కట్టించుకున్నాడు కాబట్టి ఆయనే సఫలం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ మందిరం యొక్క నిర్మాణం జరగబోతుంది. మనము ఇంతకుముందు పునాదులు వేసాము, పుట్టింగ్లు వేసాము, ఫ్లోరింగ్ లాగాం, మట్టి దోలు అన్నీ చేయించాం. కాబట్టి ఇప్పుడు మందిరం యొక్క ఆకారం, మందిరం యొక్క నిర్మాణం, మందిరం యొక్క మరి రూపాంతరంలోకి రాబోతుండగా ఈ రూపాంతరం చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, సమస్యలు కూడా వస్తాయి. కానీ సర్వోన్నతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి ఈ పని సఫలం చేసి దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించులాగా ఏ ఆటంకాలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా ఈ మంచి కార్యము త్వరలోనే చక్కగా అయ్యి ముగించబడి ఈ మందిరం చక్కగా డెడికేషన్ అయ్యి దేవునికి మహిమ వచ్చేలాగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది మంచి కార్యం. ఇది ఎలాంటి పని? ఇది మంచి పని అంట. మనం చేసే పని ఎలాంటిది? మంచి పని. ఈ మంచి పనికి అందరూ సహకరించరు. నువ్వు దొంగతనం చేద్దాం రమ్మను, కొద్దిగా ఆలోచిస్తాడు, ఫస్ట్ రానంటాడు, తర్వాత ఆలోచిస్తాడు. ఏదైనా పాపం చేయడానికి రమ్మను, తొందరపాటరు, తర్వాత వెళ్తానికి ఇష్టపడతాడు. అదే రే మంచి పని చేద్దాం రమ్మను, నాకు పని ఉంది నేను రానంటాడు. అదే కదా పెండు కుమారుడికి విందు సిద్ధపరిచినప్పుడు, క్షమించండి, పెండు కుమారుడు తన కుమారుని యొక్క రాజు తన కుమారుని యొక్క పెండ్లి విందు సిద్ధపరిచినప్పుడు అందరినీ పిలుస్తాడు. రండి విందుకు రండి, విందుకు రండి అంటే ఎవడైనా వచ్చాడా? ఒకడేమో పొలం వెళ్ళాలంటాడు, ఒకడేమో సావు ఉందని చెబుతాడు, ఒకడేమో ఇంకోటి ఉందని చెబుతున్నాడు. ఇక రాజు చెబుతున్నాడు, మీరు వెళ్ళి రాజమార్గంలో కనపడిన వాళ్ళందరినీ తోడుకుని రండి అన్నాడు. అందరూ రాజమార్గంలో ఉండే వాళ్ళు వచ్చారు. ఏం జరిగింది? ఘనమైన రీతిలో పెండ్లి విందు నిండిపోయిందంట. అంటే మంచి పనికి తక్కువ వస్తారు జనం. మంచి పని జరుగుతుందిరా రెండు అంటే ఎవడు రాడు. చెడ్డ పని కనుకో సమూహం బయలుదేరి వస్తారు. వ్యభిచారం చేసిన స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె పాపం చేసింది. ఆమె మీద రాళ్ళేయటానికి ఊరు మొత్తం గదిలొచ్చింది. రాళ్ళేయటానికి ఏం జరిగింది? ఊరు మొత్తం గదిలొచ్చింది. మరి మంచి పని చేయడానికి వస్తున్నారా? ఒకరు రాడు. అంతే. చెడ్డు పనికి మనుషులు ఎక్కువ వస్తారు, మంచి పనికి మనుషులు రారు. కానీ ఈ పని అలాంటిదంటే చాలా మంచి పని ఇది. అసలు దేవుని మందిరం కడతాం చాలా మంచి పని. ఈ మంచి పనిలో దేవుడు మన కుటుంబానికి మంచి కార్యాలు చేస్తాడు. మనం ఈ మందిరంలో చిన్న పనే ఒకటి అది ఇది చేసిన, చిన్న రాయాడు పడేసిన. ఇప్పుడు నిన్న రాజన్న ఫోటో కోసం అని చెప్పి ఊరినట్ట లేపాడు. అది ఏం లేపాడు? ఒక రాడు పైకి లేపాడు. అది లేపిన చిన్న పని అయినా దానికి కూడా దేవుడు బహుమానం ఇస్తాడు. అంటే చిన్నదైనా పెద్దదైనా ఇది మంచి పని. ఈ పని చేసేటప్పుడు ఆటంకాలు ఉంటాయి. కానీ ఆకాశమందున్న దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆకాశమందు నివాసైన దేవుడు తానే మన ప్రయత్నంలో సఫలం చేస్తాడు. ఏం చేస్తున్నాడు? ఈ కార్యం ఆయనే సఫలం చేస్తాడు. ఎవరికి సఫలం చేయవసరం? దేవుడే సఫలం చేస్తాడు. కాబట్టి దీని విషయమై ప్రయాసపడుతున్నటువంటి సత్యనారాయణ అన్న కానీ, శ్యామన్న కానీ, కిరణ్ అన్న కానీ, మరి ఇంకా రీతిలో మరి ఇక్కడ ఉండే యవనస్తులు అందరూ కూడా, మీరందరూ మరి ఆత్మవరం నుండి వచ్చారు, ఎక్కడి నుండి కూడా వచ్చారు. మీరందరూ ఎంతో ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థం కాదు. ఏం కాదండి? ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని గుర్తెరుగుడి. 2 నిమిషాలు చెబితే శ్యామన్ వచ్చేస్తున్నాడు, ఆయన కూడా వస్తాడు. కాబట్టి ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఆసక్తి కలిగి మనం చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదో చెయ్యాలి, సేవకుడు పిలిచాడు, శ్యామను పిలిచాడు, సత్యనారాయణని పిలిచాడు, లేకపోతే ఆంధ్రయాన్ని పిలిచాడు, వెంకటాన్ని పిలిచాడు, లేకపోతే రాజాన్ని పిలిచాడనో, లేకపోతే ఎలీషాన్ని పిలిచాడనో కాదు. ఎవరికి ఉండాలా? మనకు ఆసక్తి. నేను 3 రోజుల నుంచి చూస్తున్నా పిల్లలకు మంచి ఆసక్తి, చక్కగా ఆసక్తిగా 3 రోజుల నుంచి అయ్యా వచ్చేసేసేయండి అనగానే నిద్రపోయేవాడు కూడా లేచి వచ్చేస్తున్నారు. ఎంత ఆసక్తితో చూడండి. ఈరోజు వీడియోలు తీస్తున్నారు. ఈ వీడియోలు యూట్యూబ్లో ఉంటాయి. మేము ముసలాడం అయినా మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు అప్పుడు చూసి అనుకుంటారు, ఇది ఈ లాగ్ వేసుకున్నవాడు నేనే కదా, ఈ షార్ట్ వేసుకున్నవాడు నేనే కదా, నేను ఈ మందిరానికి ఇలా పనిచేసా కదని ఒకరోజు సంతోషిస్తారు. అంత ఘనమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో గొప్ప సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మరి జనరేటర్ కూడా ఆరంభిస్తున్నాం. దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. కాబట్టి మరి పని ఆరంభించి ఇక్కడ అన్నీ కూడా వెల్డింగ్లు కానీ అన్ని పనులు కూడా దేవుడు చక్కగా జరిగించి ఏ ప్రమాదాలు కీళ్ళు జరగకోకుండా, ఇట్లా ఏ కీడు ఏ నష్టం జరగకుండా, ఏ ప్రమాదాలు జరగకోకుండా దేవుడు మంచిగా ఈ పని సఫలం చేయాలి. ఈ పని అలాంటిది, మనం చేసే పని మంచి పని. ఈ మంచి పనికి ఎవరితోడు ఉన్నాడు? మంచి పనికి చెడ్డోళ్ళు. నువ్వు మంచి పని చేస్తానంటే ఎక్కువ మంది రారు, చెడ్డ పని చేస్తారంటే ఎక్కువ మంది వస్తారు. అరే సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్సులు దొక్కుతారు అంటే ఏడ కదా కొండ కూడా ఎక్కుతారు కదా. అదే దేవుని మందిరం కట్టుకున్నారంటే
ఈడకు అడుగులు కూడా ఇవ్వు. కానీ ఇది మంచి పని. ఈ మంచి పనికి మీ అందరినీ దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఆ వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినాలి. కాబట్టి ఈ మంచి పనికి దేవుడు మిమ్మల్ని అందరినీ వాడుకుంటున్నాడు. కాబట్టి మీ జీవితాల్లో మంచి ఏదైతే అవసరమో అది దేవుడు చేస్తాడు. ఈ మంచి కార్యం ఎవరు చేస్తున్నాడు? ఆకాశమందు నివాసమైన దేవుడు తానే యత్నమును సఫలం చేస్తున్నాడు. కాబట్టి ఈ పని అంతా దేవుడు చేస్తున్నాడు. దేవుడే జరిగిస్తాడు. దేవుడే ముగింపునిస్తాడు. మనం జస్ట్ ప్రేయర్ చేసి పనులు పాల్గొంటున్నాం. పని పూనుకోనము నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. మనం జస్ట్ ప్రార్థన చేసి పని పూనుకుంటే ప్రభు చేస్తాడు. ఇంత కార్యాలన్నిటిని కూడా మరి దాసులు కష్టమైన రాత్రి అయినా, గత రాత్రులు 2 అయినా 12 అయినా 1 అయినా మరి అన్న కానీ సత్యనారాయణ అన్న కానీ శ్యామన్న కానీ మీరందరూ కూడా ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చేసిన పని వేరు, ఈరోజు చేసేది ఇది మంచి కార్యం. ఈ మంచి కార్యానికి దేవా నువ్వే తోడుగుందని మనం ధ్వజమెత్తి ముందుకు వెళ్ళలేదని ఆరంభించి అప్పుడు ఆయనే ఈ మంచి కార్యంలో ముందు ఉంటాడు. ఎప్పుడైనా దేవునికి మొదటి స్థానం ఇస్తే ఇక ఆయనే చూసుకుంటాడు. అర్థమైందండి? కాబట్టి అట్లా దేవుడు సహాయం చేసి యుద్ధంలో మొదట ఉండేవాడు అన్నిటిని జయించుకుంటూ వెళ్తాడు. వెనకాల ఉండేవాడి దగ్గరికి వచ్చే లోపల మొదటివాడు అన్నిటిని జయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. మొదటివాడు దేవుడు, యుద్ధంలో దేవుడు చేస్తాడు. దేవుడే మొదటి స్థానం ఉండి ఇక్కడ మందిరాన్ని కట్టిస్తున్నాడు. కాబట్టి దేవుడే కార్యం చేస్తాడు. అట్లా దేవుడు కార్యం చేసి కార్యం సఫలం చేయనట్లు మరి వాటర్ కూడా మనం పోయిపోకుండానే ప్రతిరోజు దేవుడే వాటర్తో తడుపుతున్నాడు. ప్రతిరోజు అసలు అద్భుతం తెలుసా? ఏ మందిరానికైనా దేవుడు వచ్చి నీళ్లు పోసి తడిపినట్టు ఉందిదా? ఈ మందిరానికి దేవుడు వచ్చి నీళ్లు పోసి తడుపుతున్నాడు. అదే దేవుని గొప్పతారి. అది దేవుని గొప్పతనం. అంటే గొప్పతనానికి గొప్ప కార్యాలు చూస్తున్నాం మనం. అవిశ్వాసం లేక ఈ మందిరంలో దేవుని ఆరాధించలాగిన ఈ రూపం పడి ఏ అబ్జెక్షన్, ఏ ఆటంకాలు రాకుండా దేవునికి మహింకరంగా ఉండలాగిన ప్రభు సాయించను గాక. జనరేటర్ మరి ప్రార్థన చేసి ఆరంభిస్తాం. తర్వాత ఇవన్నీ కూడా మరి పెట్టడానికి ఆరంభిస్తాం. మొదట నేను ప్రార్థన చేస్తా, అటు పిమ్మట రాజన్న ప్రార్థన చేస్తాడు, తర్వాత మరి వెంకటన్న ప్రార్థన చేస్తాడు, తర్వాత ఆంధ్రే అన్న, చివరిలో శ్యామన్న ప్రార్థన చేస్తారు. ఇవి ప్రార్థనలు అంటే గంటలు కాదండి, క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. అటు పిమ్మట ఎలీష్ అన్న, తర్వాత ప్రభు అన్న చేస్తారు. కాబట్టి 7 అనుభవాల కొరకై ప్రార్థన చేద్దాం. మొదటి నేను ప్రార్థన చేస్తాను, తర్వాత రాజన్న, వెంకటన్న, ఆంధ్రే అన్న, శ్యామన్న, ఎలీష్ అన్న, లాస్ట్లో బ్రదర్. లేదా మీరు 6 చేయండి, లాస్ట్లో శ్యామన్న చేస్తారు. ప్రార్థన క్లుప్తంగా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనములు. మీ కృపాంతుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మహోన్నతుడైన దేవుడి, ఆకాశమందు నివాసి అయిన దేవుడి ప్రభా, ఆకాశం మహాకాశం పట్టదల గొప్ప దేవుడివి మా తండ్రి. ఈ సమయంలో ప్రభా, నేటి దినమును మీరు అనుమతించిన ఈ గొప్ప సమయానికై వందనములు. గత కొన్ని సంవత్సరాలుగా దేవుని మందిరం అని ఎదురు చూస్తున్నాం. ప్రార్థనలు చేస్తూ వచ్చాం, ఉపవాస ప్రార్థనలు చేస్తూ వచ్చాం, కన్నీరు గాల్చుతూ వచ్చాం, దుఃఖంతో వేదనతో ఈ సన్నిధిలో మొరపెట్టిన దినాలు ఎన్నో ఉండే ప్రభువా. మా బాధలు, మా కన్నీరు, మా వేదన మీరు చూసి, మా అక్కర్లు మీరు చూసి, నీవే పరము నుండి ప్రభువా మా ఈ యొక్క దాసులకి మాకును తలంపులు పుట్టించి దేవుని మందిర స్థలం ఇప్పించారు. వందనాలు. ఈ మందిరానికి అవసరమైనటువంటి సామాగ్రి నేటికి ప్రభా మరి మట్టి కానీ, ఆయా రీతిలో సంపులు కానీ, ఫుటింగ్లు కానీ, ఫ్లోరింగ్ కానీ, దేవ పలకలు కానీ అన్నీ వేసుకోవడం సాయం చేశారు. నేటి దినమున ప్రభా మందిర నిర్మాణం నిలబెట్టబోతున్న సాయం చేయండి. గత 3 రోజులుగా ప్రభా మీ దాసులైన వారు మరి సత్యనారాయణ అన్న, శ్యామన్న, కిరణ్ అన్న, ఇంకా ఆంధ్రే అన్న కానీ, ఇంకా ఆ ప్రజలందరూ కూడా ఎలీష్ అన్న కానీ, యవనస్తులు ప్రత్యేకంగా అందరూ కూడా ప్రభా పేరు పేరున ఎంతగానో ప్రయాసపడ్డారు. రాత్రి 12 అయినా 2 అయినా ప్రయాసంతో ఓపికతో ఉండి దేవుని మందిరం పని కొరకనే ఆసక్తి కలిగి ఏమి ఆశించుకోకుండా మీ కొరకే ప్రభా మరి వెల్డింగ్ చేయడం కానీ, కటింగుల్లో కానీ అన్నింటిలో మీరు తోడుకొన్నారు. మీ దాసులకు మీ కృపనిచ్చి, మీ జ్ఞానం ఇచ్చి ఆనాడు మీ ప్రత్యక్షతల ఎలాగైతే బయలుపరిచారంటే బయలుపాట్లు మరి శ్యామన్నకి, మాకు అందరికీ, సత్యనారాయణకి అందరికీ బయలుపరిచి ఇక్కడ వరకు నడిపించారు. స్తోత్రాలు. మరి ఈ రీతిలో ప్రభా ఈరోజు మరి అన్ని ముగించుకుని వెల్డింగ్లో చేయడానికి కూడా ఆంధ్ర నుండి బిడ్డలైన వారిని తీసుకొచ్చారు. వర్కర్స్ వందనాలు. అదే రీతిలో ప్రభా మరి డాక్టర్లను బట్టి కూడా స్తోత్రాలు. ఇక్కడ తీసుకురావడానికి తాను కూడా ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. తన సహాయాన్ని కూడా ప్రతిఫలం పరలోకం నుండి తన కుటుంబానికి కూడా దయచేయండి. ఈ రీతిలో తండ్రి మరి ఇప్పుడు మీ నామాన్ని బట్టి జనరేటర్ ఆన్ చేసి తండ్రి మరి యొక్క వెల్డింగ్లు ఏవైతే చేయాలో చేసి అదే రీతిలో ప్రభావ మరి పిల్లల్స్ నిలబెట్టబోతున్న సాయం చేయండి. ఈ పని మంచి పని, దీనికి మించిన మంచి పని ఇంకొకటి లేదు ప్రపంచంలో. కాబట్టి ప్రభు ఈ మంచి పని పూనుకుంటుండగా చెడు ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి. మీరే మాకుండండి. ఆకాశమందుల దేవుడే మా యత్నమును సఫలం చేస్తాడు. కాబట్టి ప్రభు మీరే ఈ కార్యం సఫలం చేయండి. చుట్టుపక్కల ఏ అబ్జెక్షన్ ఆటంకాలు రాకుండా కాపాడి మీరే మహిమ పొందమని, దేవ ఆటంకపరిచే వరకు మారుమోసం దయచేయమని, ఇక్కడ పనిచేసే ప్రతి బిడ్డకు కూడా మీ జ్ఞానం, మీ కృపని, మీ తెలివిని దయచేయండి.
ఏ ఆటంకాలు లేకుండా సాయం చేయండి, ఏ ప్రమాదాలకు ఇళ్ళు జరగకుండా సాయం చేయండి. సర్వోన్నతుడైన దేవుని మందిర నిర్మాణ పనిలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని, నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, నా మందిరం సమస్త జనం ప్రార్థనా మందిరం అన్నారు. ఇక్కడ నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ ఉండనన్నారు. మీ దృష్టి మీ మనసు మీ పరిశుద్ధత ఉండేటటువంటి మందిరం నిర్మాణం చేయడానికి మేము యోగ్యులం కాము. కానీ మీరు అనుమతించిన దానిలో మీ కృపను బట్టి మీ చిత్తంలో చేస్తుండగా మీరే సహాయం అనుగురించి మహిమ పొందమని, కనబడి భాగంలో ఈ యొక్క మందిరం కొరకై చైన్ ప్రేయర్ చేస్తున్న వారిని కూడా దీవించమని, ప్రతి అవసరం తీర్చమని, ఇంకా మందిరానికి ఏమైతే ఫోమ్ షీట్స్ అవసరం ఉన్నాయో అవి కూడా తీర్చమని, ఆయా సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించమని, యేసు ప్రభు ఇక్కడ చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్న. అదే రీతిలో తండ్రి, ఈ యొక్క స్థలం అంతటిపైన కలువరి శిలువలో శత్రుపైన విజయాన్ని పొందిన రక్తాన్ని ప్రోక్షిస్తూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ అంధకార శక్తులు బంధించి చీకటి శక్తులు బంధించి గొప్ప కార్యం చేయమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రాలు. ఏర్పాటు చేసిన స్థలం బట్టి స్తోత్రాలు. అనుగ్రహించండి ప్రభా. మరి సంగమకాలం నవయంలో దేవుడి మీద నిలబెట్టిన తర్వాత మహిమ దిగించింది. ఈ పని గొప్పది. 3 వయసులు కాబట్టి ఈ పని గొప్పదిగా ప్రభావ. ఈ గొప్ప పనికి మమ్మల్ని నియమించినందుకు యోగ్యులం కాము. అయినప్పటికీ మమ్మల్ని యోగ్యులుగా చేసిన ప్రతి పని కూడా ఈ జ్ఞానం బలపరచవలసి మనం చేస్తూ, ఎక్కడ ఎటువంటి సాధారణ శిక్షలు లేకుండా మీరు కాపాడవలసిందిగా, మీ సన్నిహితవలసిందిగా అవసరం వరకు అందరికీ కూడా కనిపించారు. జనరేషన్ కూడా సహాయం కృతజ్ఞతాపూర్వకంగా స్థుతులు చెల్లిస్తూ ఏసు ఈరోజు ఈ సమయం అంతా కూడా ఈ పూర్తి అయ్యేంత వరకు కూడా మీరు కాపాడవలసి కాబట్టి ఏసు నామను ప్రార్థించారు నాము తండ్రి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి పరిశుద్ధురాలు ఇంతవరకు మాకు తోడైంది. ప్రతి విషయంలో నాయన దేవా, ప్రార్థన పూర్వకంగా నీ యొక్క మందిర పదం పట్ల మీరు తోడైంది నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా, గత 47 సంవత్సరాలు మేము ఎంతో కష్టంలో ఇరుకులో ఇబ్బందులు దేవా ప్రార్థించినప్పుడు దేవా, మరి మా ప్రార్థన మీరు ఆలకించి విని గ్రహించి దేవా మీరు సిద్ధపరిస్థితికి నీకు స్తోత్రములు. దేవా, మరి ప్రారంభంలో కొన్ని స్థలం తీసుకున్నప్పటి నుంచి దేవా మేము ఏ సమయంలో ఏం చేయవలసిందో దేవా, ఎండ నీరు నీడ గాలి వాన సమయానుకూలంగా మీరు పాటించినందుకే నీకు స్తోత్రములు. ప్రభా, ఇది ఆచార్యమైన కార్యములు తండ్రి, ఇది ఈ పని నీది గొప్ప దేవా. మరి ఇంతవరకు తోడైనందుకు దేవా, యువకులందరూ కూడా ఎంతో ప్రయాసపడి ఈ పనంతట్లో ముందు నడిపించినందుకే నీకు స్తోత్రములు. వారికి ఆరోగ్యము ఆయుష్యము సమాధానం కలిగించమని, ఇంకా పూర్తిగా అయినంత వరకు సహకరించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, పరిపూర్ణమైన ప్రభు రానైన నామంలో స్థితిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందన స్తోత్రాలనైనా. గడిచిన కాలం అంతయు మీ మందిరం లేక తండ్రి మేము అటు ఇటు తిరుగులాడుతుండగా తండ్రి మా పైన దయించి మందిరంలో మందిర విషయంలో సాయం చేస్తున్న మీ గొప్ప ప్రేమంతుని శ్రీమంతుని బట్టి వందన స్తోత్రాలనైనా తండ్రి. మా ప్రార్థనలు ఆలకించి మా మొర్ర ఆలకించి నైనా మీ కన్ను దృష్టి మీ చెవికి వినలాగిన మా ప్రార్థనలు ఆలకించినందుకు నీకు వేలాది వందన స్తోత్రాలనైనా. సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, సమస్తాన్ని మీ చేతిలో నీడను దాస్తున్న మా గొప్ప తండ్రి స్తోత్రాలనైనా. మందిర విషయంలో తండ్రి నైనా తండ్రి ప్రతి విషయంలో సాయం చేసి గొప్పగా మీ మందిరం తండ్రి గొప్ప తండ్రి నైనా మీరు మాకు ముందుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. వందన స్తోత్రాలనైనా. ఇంతవరకు చేసిన మేలు బట్టి వందన స్తోత్రాలనైనా తండ్రి. చేస్తుండగా పని అంతలో సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నైనా. ప్రతి పనిలో ఆటంకాలు అభ్యంతరాలు కలగకుండా కృప తెచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందన స్తోత్రాలనైనా. ఎలాంటి ఆపదలు కొనిపోకుండా కృప తెచ్చేయమని అడుగుతున్నాం తండ్రి నైనా. దుష్టుల నుండి దుర్మార్గుల నుండి నైనా కీడుల నుండి ప్రతి సాతాను క్రియల నుండి మమ్మల్ని తప్పించి నడిపించమని అడుగుతున్నాను తండ్రి నైనా. నీ మందిరంలో సమస్త జనులకు మందిరం తండ్రి నైనా. నీ మందిరంలో సమస్తము ఎంతో ఆత్మలకు రక్షణ భాగ్యం దయచేస్తాను నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందన స్తోత్రాలనైనా. నశించిపోయే ఆత్మల పట్ల ఎదిగి రక్షించడానికి మేమందరం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందన స్తోత్రాలనైనా తండ్రి. మీ మందిరంలో సుఖ సంతోషాలు కలిగినైనా
సంతోషము, ఆనందము, అనంత భరితం తండ్రి. నీకు వందన స్తోత్రాలనైనా తండ్రి. అదేవిధంగా తండ్రి నైనా ఇక ముందట ప్రతి విషయంలో ప్రతి పనిలో సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందన స్తోత్రాలైనా పూర్తి కావడానికి అనుకూల సమయంలో పూర్తి కావడానికి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందన స్తోత్రాలనైనా మీరు సృష్టించిన ఈ సృష్టిలో తండ్రి మా చిన్న మందిరాన్ని ఆశీర్వదించి దీవించి నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధుడా, నాము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు ప్రభా పనులన్నింటిలో మీరు తోడి నడిపించినారు. వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రయాసపడుతున్న బిడ్డలకి జ్ఞానం దయచేసి ఎటువంటి కీలో అపాయం వాటెళ్ళకుండా కాపాడి ప్రభా పనులు తోడి నడిపించినారు. వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి జనరేటర్ ద్వారా ప్రభా యేసయ్య ఆటలు పట్టకుండా ప్రభా పనులు తోడి నడిపించండి. వెల్డింగ్ చేసుకోవాలి, ఈ మందిరాన్ని నిలవబెట్టుకోవాలి ప్రభా. సాయం చేయండి. ఈ మందిరం ప్రభా సమస్త జనులు ప్రార్థనా మందిరంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాసపడుతున్న యవన బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, ప్రయాసపడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి కీడు అపాయం ప్రమాదం కలగకుండా కాపాడమని, అన్ని పనుల్లో తోడు నడిపించమని, సహాయం చేయమని మీ సహాయం కోరుకుంటూ ప్రభా నీ పనుల్లో ప్రభా యేసయ్య ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని, సమస్తము ప్రభా అన్ని పని ముగింపు వరకు ప్రభా మీ పని మాకు తోడుగా ఉంచి కీళ్ళు అపాయం తప్పించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వశిక్షకైన దేవ, మహోన్నతుడ, సర్వాధికారం గల దేవ, మీకు వందనాలు తండ్రి. తండ్రి ఆది అంతమైన దేవుడవు, సర్వాధికారైన దేవుడవు, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు తండ్రి. తండ్రి పరలోకమందు తండ్రి, పరలోకమందు ప్రభా ప్రతిదినము ప్రతి గడియ తండ్రి పరిశుద్ధులను కొనియాడుతున్న దేవుడు తండ్రి. నీతి న్యాయములు తీర్చే దేవుడు తండ్రి. తండ్రి సర్వము మీ చిత్తానుసారంగా నిర్వహిస్తున్న దేవ మీకు వందనం తండ్రి. అవును ప్రభా, ఈ మందిర విషయం ప్రభా ఎన్నో దినములు ప్రభా ఎన్నో దినరాత్రులు ప్రభా ఎంతో కన్నీటితో ఉంది ప్రార్థించి మిమ్మల్ని బ్రతిరాడున్నందుకై ప్రభా మీరు ఇచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మేము చూపిస్తున్నాను కొనియాడుతున్నాం తండ్రి. అవును తండ్రి, మా కొరకు తండ్రి మంచి స్థలం సిద్ధపరిచేందుకు మేము చూపిస్తున్నాను కొనియాడుతున్నాం తండ్రి. అవును ప్రభా, ఇన్ని దినం తండ్రి మా ఇష్టము మా చిత్తానుసారంగానే ప్రభావ పనులు నిర్వహించాము తండ్రి. కానీ ప్రభావ మీరు చేసిన కార్యం తండ్రి మహా గొప్ప ప్రభావ. అవును తండ్రి, మా ఇష్టం మా చిత్తం కాదు కదా ప్రభావ, సర్వం తండ్రి మీ చిత్తానుసారంగా జరిగించిన ప్రభావ. అవును తండ్రి, ఈ పనిలో ప్రభావ పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాళ్ళు చేస్తున్న పని తండ్రి వాళ్ళకి ఏం ప్రభావ, వాళ్ళని ఇంకా నూరింతో వాళ్ళకు మంచి ఆశీర్వాదం దయచేయండి ప్రభావ. మరియు తండ్రి ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డ తండ్రి. ఏ భక్తులకు తండ్రి మీ మందిరం ప్రభావ బహు గొప్ప కార్యం లేదు తండ్రి. అవును తండ్రి, మరియు తండ్రి మీ మందిరంలో జరిగే ప్రతి విషయంలో తండ్రి మేము పాల్గొంటేందుకు మేము స్థితిస్తున్నాం కొనియాడుతున్నాం తండ్రి. అవును తండ్రి, మేము ప్రభావ భక్తులకు తండ్రి మీ పనిలో పాల్గొనేందుకు మాకు మంచి జ్ఞానాన్ని కృపను దయచేయండి. మరియు తండ్రి ఈ మందిరం తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరే ముందు నడిపించమని, సమస్తం మీ చేత అప్పగించుకుంటూ మీ చిత్తానుసారంగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రభువు తండ్రి. కృపతో సంపూర్ణ ప్రియపరలోక తండ్రి, బలమైన గత 40 సంవత్సరాలు మా మొర ఆలకించి ప్రభునైనా ప్రతి విషయంలోనూ ప్రభునైనా మా మొర ఆలకించి ప్రభునైనా మా ప్రదేశం ఈ మందిరాన్ని బట్టి ఈ మందిరానికి కావాల్సిన సమస్యలను సమకూర్చిన దాన్ని బట్టి మీకు అన్నాను తీసుకొస్తారు ప్రభునైనా. ఈ మందిరం స్థలం కొన్నప్పటి నుంచి ఉపయోగించి సాయం అందరిని బట్టి మీకు అన్నారు ప్రభునైనా. అదేవిధంగా ప్రభునైనా మిగిలిన శాతం అన్ని ప్రభునైనా చేస్తుండగా మీరు మాకు సహాయం చేయమడుతున్నారు. మీ శక్తిని మీ బలమును మీ జ్ఞానం మాకు అనుగ్రహించబడుతుందండి ప్రభునైనా. ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదం దీవించబడుతున్నాను తండ్రి. ఇక్కడ చేసిన పనికి ప్రభునైనా 100 ప్రజలు దయచేయబడుతున్నాను తండ్రి. ప్రభునైనా పనిచేస్తున్న ప్రభునైనా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ప్రభు మీ దోదలను కావాలని అడుగుతున్నాను తండ్రి. ఎక్కడ ఎవరికి ఏ విధంగా అపాయం జరగకుండా సాయం అవుతున్నాను తండ్రి. దానికి తండ్రి సాయం చేస్తున్నాను. ఇంకా ప్రభునైనా ఇంకా ప్రభు మిగిలిన పని ప్రభునైనా సోదరులుగా చేసుకున్నట్టు ప్రభునైనా ప్రభునైనా అనుకున్న సమయానికి ప్రభునైనా మేము ప్రభుత్వ దగ్గర తీసుకుంటూ సాయం చేస్తామని అడుగుతున్నాం తండ్రి. ఇంకా ప్రభునైనా కావాల్సిన సామర్థ్యం కూడా ప్రభు మీరు ఒక్కొక్కటిగా ప్రభునైనా సమావేశవలసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇక స్తోత్రాలు పని స్టార్ట్ చేస్తుండగా ప్రభునైనా ఈ మొదలుకుంది ప్రభునైనా పని ముగించే వరకు ప్రభు మీ దోతను మా చుట్టూ కావాలి మంచి ప్రభునైనా ఎక్కడ ఎవరు ప్రభునైనా ఏ విధమైన అపాయం కలగకుండా సాయం చేస్తారని అడుగుతుంది. దానికి సాయం ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ఆచరణ చేయించండి ప్రభునైనా. పని వారికి కావాల్సిన తెలివి జ్ఞానం ప్రభు మీరే ప్రభునైనా అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్. బోలో ప్రభు యేసు మసీహ్కి జై. ఇప్పుడు వరకు సాయం చేసిన యేసు ప్రభు వారికి జై. ఇక ముందు సాయం చేయబోతున్న యేసు ప్రభు వారికి జై. ఎలిషా దేవాసి అని యేసు ప్రభు వారికి జై. బోలో ప్రభు యేసు మసీహ్కి నూతన మందిరం ఇస్తున్న యేసు ప్రభు వారికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 63వ పాట. ఓ నాదు యేసు రాజా. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. నీ నామమును సదా సన్నుతించుచుందును. నీ నామమును సదా సన్నుతించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. అనుదినము నిన్ను స్తుతించెదను. ఘనము చేయుచుందును నేను. ఘనము చేయుచుందును నేను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. వర్ణించెదనే నీ క్రియలను. వర్ణించెదనే నీ క్రియలను. స్మరించెదని మంచితనము. స్మరించెదని మంచితనము. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. రక్షణ గీతమునే పాడెదను. రక్షణ గీతమునే పాడెదను. నిశ్చయ జయధ్వని చేసెదను. నిశ్చయ జయధ్వని చేసెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. విజయగీతము వినిపించెదను. విజయగీతము వినిపించెదను. భజించెద జీవితమంతయును. భజించెద జీవితమంతయును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను స్తుతించెదను. నిరీక్షణ పూర్ణత కలిగి. నిరీక్షణ పూర్ణత కలిగి. పరికించెదన
ప్రభురాకడను పరికించెదనా ప్రభురాకడను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను నీ నామమును సదా సన్నుతించుచుందును నీ నామమును సదా సన్నుతించుచుందును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. 17వ పాట. సన్నుతింతు ఎప్పుడు యెహోవాను. పదిహేడో పాట. సన్నుతింతు ఎప్పుడు యెహోవాను తన కీర్తి నాను తనుండును తన కీర్తి నాను తనుండును అతిశయింతునే వాను బట్టి అతిశయింతునే వాను బట్టి సంతోషింతురు దీనులు విని సంతోషింతురు దీనులు విని సన్నుతింతునెప్పుడే యెహోవాను తన కీర్తి నాను తనుండును తన కీర్తి నాను తనుండును ఘనపరచుడి దేవుని పేరు ఘనపరచుడి దేవుని పేరు గొప్ప చేయుదము ఏకముగా గొప్ప చేయుదము ఏకముగా సన్నుతింతునెప్పుడే యెహోవాను తన కీర్తి నాను తనుండును తన కీర్తి నాను తనుండును తన యోగ్యనే విచారించగా తన యోగ్యనే విచారించగా తప్పించే నన్ను భయముల నుండి తప్పించే నన్ను భయముల నుండి సన్నుతింతునెప్పుడే యెహోవాను తన కీర్తి నాను తనుండును తన కీర్తి నాను తనుండును తనను చూడగా తనను చూడగా వెలుగు కలిగేను తమ ముఖములు లజ్జింపకు
నోట నుండును. యెహోవా భక్తులందరి చుట్టూ, యెహోవా భక్తులందరి చుట్టూ దూత కావలియుండి రక్షించు, దూత కావలియుండి రక్షించు. సన్నోతింతునే పూడే హోవాను, తన కీర్తి నా నోట నుండును, తన కీర్తి నా నోట నుండును. దేవుడు తమ్ముడని రుచి చూడు, దేవుడు తమ్ముడని రుచి చూడు. ధన్యుడు తన్నాశ్రయించువాడు, ధన్యుడు తన్నాశ్రయించువాడు. సన్నోతింతునే పూడే హోవాను, తన కీర్తి నా నోట నుండును, తన కీర్తి నా నోట నుండును. ఆకలేతు సింహపు పిల్లలకు, ఆకలేతు సింహపు పిల్లలకు, ఆశ్రితులకేమీ కోరాలేదు, ఆశ్రితులకేమీ కొదువాలేదు. సన్నోతింతునే పూడే హోవాను, తన కీర్తి నా నోట నుండును, తన కీర్తి నా నోట నుండును. 249 పూర్ణ హృదయ స్తోత్రములు. 761 పాత పుస్తకం అయితే, 249 కొత్త పుస్తకం అయితే. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే, పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే, ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే, పాపినైనా నాకు ఆయనే రక్షణనిచ్చే. పరలోక రాజ్యములో భాగమునిచ్చే, పరలోక రాజ్యములో భాగమునిచ్చే. పూర్ణ హృదయ స్తోత్రము
మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు ఉచితముగానే పొందితి నిత్య జీవ ఉచితముగానే పొందితి నిత్య జీవ పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నీ పాపబంధములు నుండా హృదయామ శాంతి నిండే నీ పాపబంధములు నుండా హృదయామ శాంతి నిండే నా పాపమొప్పు కొనగా కడిగేలు రక్తములో నా పాపమొప్పు కొనగా కడిగేలు రక్తములో శాంతి ఆనందముతో నన్ను నింపే శాంతి ఆనందముతో నన్ను నింపే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ వర్ణింపజాలను నేను ప్రభు యొక్క గొప్ప ప్రేమ పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను పాపిని నన్ను ప్రేమించే మరువాలే నా ప్రేమను ప్రశంసలను పాడిన ప్రభునకే ప్రశంసలను పాడిన ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకే నిత్య రాజ్యమునను చేర్చా నిత్య నిబంధన చేసే నిత్య రాజ్యమునను చేర్చా నిత్య నిబంధన చేసే సుఖ దుఃఖములందైనా భోగించు నాదు పరుగు సుఖ దుఃఖములందైనా భోగించు నాదు పరుగు చిరము గదందు పరమును చేరు వరకు చిరము గదందు పరమును చేరు వరకు